ఏం చేసుకుంటారు ఇద్దరు ఏం చేసుకుంటారు దానికోసమే నేను కష్టపడి వాళ్ళకి ఒక గిఫ్ట్ రెడీ చేసా. గిఫ్ట్ చూస్తారా మీరు అందరూ? అఘోరికి వెళ్తున్నాను ఇప్పుడు. అఘోరి మేడం మాత వర్షిని అక్క వాళ్ళకి గిఫ్ట్ రెడీ చేసా. సో వాళ్ళకి వెళ్ళి ఇప్పుడు గిఫ్ట్ ఇద్దాం అనుకుంటాం. సో ఒకసారి నేను గిఫ్ట్ ఇచ్చే ముందు ఏంటంటే ఒకసారి మన ప్రేక్షకులందరూ చూపించి అప్పుడు ఇద్దామా అనుకుంటాం. ఎందుకంటే అందరూ అడుగుతారు, యాంకర్లు అడుగుతున్నారు ప్రతి ఒక్కరు పెళ్లి చేసుకుని ఏం చేసుకుంటారు. ఇది అఘోరి, ఈ వర్ష. సో ఒకరినే చేసుకుంటారు, ఏదైనా చేసుకుంటారు. సో దానికోసం ఒకసారి మీద సో ఇంకోసారి ఏమడకండి, ఎందుకంటే ఏం చేసుకుంటారు ఇద్దరు పెళ్లి చేసుకుని ఏం చేసుకుంటారు, ఏదైనా చేసుకుంటారు మనకి ఎందుకు. ఇప్పుడు ఏంటంటే అఘోరి మాత అఘోరి అనొద్దు, అయిపోయింది. అఘోరి అంటే ఏంటంటే పెళ్లి కాని వాళ్ళని, సో పూర్తిగా సన్యాసంలో తిన్న వాళ్ళే అఘోరీలు అంటే. సో అఘోరి మాత అనొద్దు, అఘోరి అనుకోండి, లేకపోతే ఏదైనా అనుకోండి, అది పేరు ఏదో ఉంది కదా. సో అదనమాట. ఇప్పుడు వెళ్ళి నేను వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చి వస్తాను. అప్పుడు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారు ఏందన్నది రేపు వాళ్ళని అడగాలి. సో ఇక్కడ నుంచి ఏం చేసుకుంటారు, ఇద్దరికి ఉండే పువ్వులే కదా, కాయలు లేవు, కొమ్మలు లేవు, ఈ మాట మాట్లాడకండి. ఏదైనా చేసుకుంటారు. కూరగాయలు ఉన్నంత వరకు వాళ్ళకి లోటు లేదు.